హుస్నాబాద్ పట్టణంలోని హోలీ బిలీవర్స్ చర్చ్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే సెలబ్రేషన్ ఘనంగా నిర్వహించారు. యేసు ప్రభువు సర్వ మానవాళిని ప్రేమించి ఈ లోకంలో అవతరించి సిలువలో మరణించిన దినం అదే శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే. యేసు ప్రభువు సిలువ మీద ఉన్నప్పుడు 7 మాటలను పలకటం జరిగింది. ఆ సిలువలో పలికిన 7 మాటలు గుడ్ ఫ్రైడే నాడు ధ్యానం చేస్తాం. చర్చ్ మెంబర్స్ భక్తులంతా ఉపవాసంతో గుడ్ ఫ్రైడేను జరిపించుకుంటూ ఉంటారు. హోలీ బిలీవర్స్ చర్చ్ పాస్టర్ బొల్లం నవీన్ కుమార్ మరియు మున్సిపల్ కోఆప్షన్ నెంబర్ బొల్లం శ్రీలత మరియు సంఘస్థులు రాజయ్య, లారెన్స్, జాయి, మురళి, ప్రకాశ, సృజన్, రమేష్, బెన్నీ, జాష్వా 150కి పైగా పాల్గొన్నారు. శరీరముల నుండి చీల్చుకొని వచ్చేసారండి. యేసు ప్రభు చివరి బిందువు వరకు కూడా పాపము చేత శాపము చేత మొత్తబడి ఉంచున్న మన కోసమే తన ప్రాణమును సమర్పణ చేసుకున్నాడండి. దైనందిన జీవితాల్లో యేసయ్య ప్రాణము పెడితే యేసయ్య కోసం ఏమి ఇష్టం ఉన్నావు ఈ దగ్గర? నీ ఆస్తి, నీ సంపద, నీ ఐశ్వర్యము, నీ బలము, నీకుంటున్నది ఏది అడగడం లేదు. ఏమడుగుతూ ఉన్నాడో తెలుసా? నీ జీవితాన్ని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఉన్నపాచున నీవు దేవుని సొంతము కావాలి. ఇంకా నీ ఇష్టానుసారముగా జీవిస్తూ ఉన్నావేమో, ఇంకా నా బలము, నా శక్తి, నా ధనము, నా ఇష్టము అన్నట్టుగా జీవిస్తూ ఉన్నావేమో. ఎంతకాలము జీవిస్తావు? యేసు ప్రభు రక్తము చెందించింది నీ పాపమును తొలగించడానికి, నేను పరిశుద్ధుడిగా చేయడానికి, నేను నీతిమంతుడిగా చేయడానికి, నేను తనకు వారసుడిగా చేయడానికి ఆయన రక్తమును చెందిస్తే ఇంకా నీ ఇష్టానుసారముగా వెళ్ళిపోతూ ఉన్నావేమో. సహోదరుడా, ఇప్పుడైనా ఇకనైనా యేసయ్య అష్టములనికి నువ్వు రా. నువ్వు పాపముతో ఉంటూ ఉండగా నీ పాపానికి అడ్డుపడిన ఆయన యేసయ్య, నువ్వు శాపాన్ని అనుభవిస్తూ ఉండగా ఆ శాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు. నువ్వు మరణానికి వెళుతూ ఉండగా నీ మరణము ఆపి నీకు జీవమునిచ్చిన వాడు యేసు ప్రభు. జీవాన్ని ఇవ్వగలిగిన ఆయన వైపు కన్నులెత్తు. ఆయనకు నీ జీవితాన్ని సమర్పణ చేయి. ఆయనకు నీవు సొంతము కానీ, లోకానికి సొంతము కాదు, ఆస్తికి సొంతము కాదు, ఐశ్వర్యానికి సొంతము కాదు, సుఖభోగములకు సొంతము కాదు. యేసయ్య సమస్తమును కూడా విడిచిపెట్టి పరలోకముల నుండి భూమి మీదకి దిగి వచ్చాడండి.